గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మీ గణేష్ సార్. ఇక్కడ మ్యాథమెటిక్స్ 5th క్లాస్ వర్క్షీట్ నెంబర్ 12 ఇక్కడ చాప్టర్ నెంబర్ 1 నేమ్ ఆఫ్ ద చాప్టర్ బిగ్గర్ నెంబర్స్. ఇక్కడ మనకు వర్క్షీట్స్ నింపే విధానమే కాదు, అదేవిధంగా మనకి ఇక్కడ నవోదయకి సంబంధించి మనకి క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఈ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. శ్రీధర్ నీడ్స్ ద ఫాలోయింగ్ థింగ్స్ ఫర్ హిజ్ హౌస్. అంటే శ్రీధర్కి అవసరమైనటువంటి వస్తువులు వాళ్ళ ఇంటికి అనమాట, ఫర్ హిజ్ హౌస్. సో హీ గోస్ టు ద మార్కెట్ అండ్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఐటమ్. వాళ్ళకి అవసరమైన వస్తువుల ఇంటికి అవసరమైన వస్తువులు కొన్నింటిని మార్కెట్కి వెళ్ళి కాస్ట్ అనేది తెలుసుకోవడం జరిగింది. శ్రీధర్ నీడ్స్ ద ఫాలోయింగ్ థింగ్స్ ఫర్ హిజ్ హౌస్. శ్రీధర్ వాళ్ళ ఇంటికి అవసరమైన వస్తువులు కొన్ని ఉన్నాయి, వాటిని సో హీ గోస్ టు ద మార్కెట్ అండ్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఐటమ్. ఫ్యాన్ ఏమో 1175, బెడ్ ఏమో 2950, కప్బోర్డ్ ఏమో 4080 రూపీస్, సైకిల్ ఏమో 3690, గ్యాస్ స్టవ్ 1200. ఈ విధంగా మనకి వాడు మార్కెట్కి వెళ్ళి శ్రీధరు తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత ఆన్సర్ ద ఫాలోయింగ్ బేస్డ్ ఆన్ ద డేటా ఫ్రమ్ ద టేబుల్ అని అన్నాడు. వీటిని బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ ఎనీ 2 ఐటమ్స్ లెస్ దాన్ 3000 అని అన్నాడు. ఇప్పుడు 3000 లెస్ దాన్ 3000 అయ్యే విధంగా ఎనీ 2 ఐటమ్స్ తీసుకోమంటున్నాడు. ఎనీ 2 ఐటమ్స్ తీసుకోవాలి. ఇక్కడ మనం బాగా కంపేర్ చేసినట్టయితే లెస్ దాన్ 300 అంటే 300 కన్నా తక్కువ అవ్వాలి. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసినట్టయితే మనకి 300 కన్నా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనకు ఖచ్చితంగా ఈ ఫ్యాను ఈ గ్యాస్ స్టవ్ తీసుకున్నట్టయితేనే మనకి 3000 కంటే తక్కువ అవుతుంది అనమాట. ఎనీ 2 ఐటమ్స్ అన్నాడు. అప్పుడు ఏం చేయాలి? ది కాస్ట్ ఆఫ్ ఫ్యాన్, ద కాస్ట్ ఆఫ్ ఫ్యాన్ ఎంత? కాస్ట్ ఆఫ్ ఫ్యాను మనకి 1175. ద కాస్ట్ ఆఫ్ గ్యాస్ స్టవ్ దట్ ఈక్వల్ ఎంత? 1200 అనుకుంటా. 1200. ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇది 5, ఇది 7, ఇది 3, ఇది 2, 2375 రావడం జరిగింది. ఇది లెస్ దాన్ 300 కదా, లెస్ దాన్ 3000 కదా. కాబట్టి మనము ఈ రెండు ఐటమ్స్ ఫ్యాను గ్యాస్ స్టవ్ తీసుకుంటేనే మనము 3000 కంటే తక్కువ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ కొంచెం చూడండి. ద సమ్ ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ ఎనీ 2 ఐటమ్స్ మోర్ దెన్ 5000 అన్నాడు. ఎనీ 2 ఐటమ్స్ తీసుకొని మనం పర్చేజ్ చేసినట్టయితే 5000 కన్నా ఎక్కువ రావాలంట. అటువంటివి ఎనీ 2 ఐటమ్స్ తీసుకోమంటున్నాను. 5000 కంటే ఎక్కువ రావాలంటే మనం చాలా తీసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ రెండు తీసుకోవచ్చు, 5000 కన్నా ఎక్కువ వస్తుంది. లేకపోతే ఈ రెండు తీసుకోవచ్చు, లేకపోతే ఈ రెండు కూడా తీసుకోవచ్చు. మనం ఏమైనా రెండు తీసుకుందాం. ఏ రెండు తీసుకుందాం? బెడ్ సైకిల్ తీసుకుందాం. బెడ్ సైకిల్ తీసుకున్నట్టయితే ఇదెంత? 2950, ఇది 3690. ఇప్పుడు ఆ రెండు కూడా చూస్ చేసుకుందాం. ద కాస్ట్ ఆఫ్ బెడ్ దట్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ బెడ్ ఎంత ఉంది? 2950. The cost of
ద కాస్ట్ ఆఫ్ సైకిల్. సైకిల్ కాస్ట్ ఎంత ఉంది? సైకిల్ కాస్ట్ 3690. ఈ రెండు యాడ్ చేసాం అనుకోండి, 0, 14, 16, 1, 6. ఇది 6640 రావడం జరిగింది. ఇది ఖచ్చితంగా గ్రేటర్ దాన్ మోర్ దాన్ 500. మోర్ దాన్ 500 అంటే 500 కంటే ఇది ఎక్కువ అన్నమాట. ఇది అందుకే గ్రేటర్ దాన్ యూజ్ చేశాను. ఈ విధంగా ఉండే విధంగా ఏవైనా 2 ఐటమ్స్ని ఎంచుకోమన్నాడు. ఈ రెండైనా ఎంచుకోవచ్చు, మన ఇష్టం అనమాట. 5000 వచ్చే విధంగా ఈ రెండు కూడా ఎంచుకోవచ్చు. ఫ్యాను, కప్బోర్డ్, లేదా కప్బోర్డు, గ్యాస్ స్టవ్ ఎంచుకోవచ్చు. లేదా మనం ఇప్పుడు ఏం ఎంచుకున్నాం? బెడ్, సైకిల్ ఎంచుకున్నాం, చూస్ చేసుకుని సమ్ చేసినట్టయితే మనకి 6640 రావడం జరిగింది. ఇది మోర్ దెన్ 500 కన్నా ఎక్కువ అనమాట, 5000 కన్నా ఎక్కువ. ఓకే, నెక్స్ట్ చూడండి. విచ్ ఐటమ్ కెన్ యూ బై ఇఫ్ యూ హ్యావ్ 5000? విచ్ ఐటమ్ కెన్ యూ బై ఇఫ్ యూ హ్యావ్ 5000? నీ దగ్గర 5000 ఉన్నట్టయితే విచ్ ఐటమ్ యూ కెన్ బై, నువ్వు ఏ ఐటమ్ నువ్వు కొంటావు 5000 ఉన్నట్టయితే. విచ్ ఐటమ్స్ కెన్ యూ బై ఇఫ్ యూ హ్యావ్ 5000? నీ దగ్గర 5000 ఉన్నట్టయితే ఏ ఐటమ్స్ కొంటావు అని అడిగాడు. ఏ ఐటమ్స్ కొంటావు ఒకసారి చూడండి. 5000 ఉంది నీ దగ్గర ఉన్నట్టయితే ఏ ఐటమ్స్ కొంటావు? ఈ రెండు ఐటమ్స్ కొనొచ్చు, ఫ్యాను, బెడ్ కొనొచ్చు, లేదా ఇంకేం కొనొచ్చు మనకి? ఫ్యాను, బెడ్, ఓకే, ఒకటి. ఇంకా ఫ్యాను, సైకిల్. చూడండి, ఫ్యాను, సైకిల్ కూడా కొంటే మనకి ఈ రెండు యాడ్ చేస్తే 4000 వస్తుంది. అంటే ఫ్యాను, సైకిల్. నెక్స్ట్ ఇంకేం కొనొచ్చు? బెడ్. చూడండి, బెడ్, గ్యాస్ స్టవ్ కూడా కొనవచ్చు. ఈ రెండు యాడ్ చేసిన 5000 కన్నా తక్కువ వస్తుంది. అంటే నీ దగ్గర 5000 ఉంది. 5000లో నీకు ఏమేమి వస్తాయి వస్తువులు? ఈ రెండు వస్తాయి. అంటే బెడ్ వస్తుంది ప్లస్ గ్యాస్ స్టవ్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకేమొస్తుంది? సైకిల్, గ్యాస్ స్టవ్ కూడా వస్తుంది. చూడండి, ఈ రెండు కొన్నా సరే మనకి సైకిల్ ప్లస్ గ్యాస్ స్టవ్ కూడా వస్తుంది. అంటే మన దగ్గర 5000 రూపీస్ ఉంది. ఏ ఏ ఐటమ్స్ కొనొచ్చు అంటే ఫ్యాన్, బెడ్ అయినా కొనొచ్చు, లేకపోతే ఫ్యాను, సైకిల్ అయినా కొనొచ్చు, బెడ్, గ్యాస్ స్టవ్ కొనొచ్చు, లేదా సైకిల్, గ్యాస్ స్టవ్ కూడా కొనవచ్చు. అదే విషయాన్ని మనం ఇక్కడ రాద్దాం. ఫస్ట్ ఏంటి అనుకున్నాం మనం? ఫ్యాను, బెడ్. ఫ్యాన్ ప్లస్ బెడ్ ఈ విధంగా కొన్న 5000 రూపీస్లో మనకి 2 ఐటమ్స్ వస్తాయి. ఇంకోటి ఏంటి నెక్స్ట్? ఫ్యాన్ ప్లస్ సైకిల్. ఫ్యాన్ ప్లస్ సైకిల్. నెక్స్ట్ ఏంటి? బెడ్ ప్లస్ గ్యాస్ స్టవ్. బెడ్ ప్లస్ గ్యాస్ స్టవ్. ఇంకోటి ఏంటి? సైకిల్ ప్లస్ గ్యాస్ స్టవ్. ఈ విధంగా మనము ఏ రెండు ఎంచుకున్నా సరే మనకి 5000 రూపీస్ మన దగ్గర ఉన్నట్టయితే ఏ రెండు ఎంచుకున్నా సరే మనకి ఐటమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. రైట్ ద ఐటమ్స్ దట్ యూ కెన్ బై ఇఫ్ యూ హ్యావ్ 10,000. ఇఫ్ యూ హ్యావ్ 10,000, నీ దగ్గర 1000 రూపీస్ ఉన్నట్టయితే యూ కెన్ బై విచ్ ఐటమ్స్? రైట్ ద ఐటమ్స్. అంటే ఇఫ్ యూ హ్యావ్ 10,000, నీ దగ్గర 10,000 రూపీస్ ఉన్నట్టయితే ఏ ఐటమ్స్ నువ్వు కొనగలవు, ఎన్ని ఐటమ్స్ని కొనగలవు అవన్నీ కూడా రాయమంటున్నాడు. ఇప్పుడు మనం 10,000 రూపీస్తో మనం ఏమేమి ఐటమ్స్ కొందామో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి 10,000 రూపీస్ ఉంది. ఏ ఐటమ్స్ కొంటాం మనము? ఒకసారి చూసినట్టయితే ఫ్యాను, చూడండి, ఫ్యాను, బెడ్, ఇంకేమొస్తుంది? సైకిల్ కూడా వస్తుంది, నెక్స్ట్ గ్యాస్ స్టవ్ కూడా వస్తుంది. ఈ 4 వస్తువులు మనం కొన్నట్టయితే 10,000 రూపీస్ సరిపోతుంది.
కాబట్టి ఫ్యాను, బెడ్, సైకిల్, గ్యాస్ స్టవ్ రాసుకోవాలి. ఫ్యాన్ ప్లస్ బెడ్ ప్లస్ గ్యాస్ స్టవ్ ప్లస్ సైకిల్. ఈ నాలుగింటిని మనం కొంటే సరిపోతుందో లేదో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫ్యాన్ ఎంత? ఫ్యాన్ ఏమో 1175. మరి బెడ్ ఎంత ఉంది? బెడ్ అనేది 2950. సైకిల్ ఎంత ఉంది? సైకిల్ ఏమో 3690. ఇంకా మనకి గ్యాస్ స్టవ్ ఏమో 1200. ఈ నాలుగింటిని కలిపినట్టయితే ఇక్కడ చూడండి 5 వస్తుంది 1 ప్లేస్లో. 9, 5, 14. 14కి 7 కలిపితే 21, 2. ఈ 2, 2, 4. 4కి 6 యాడ్ చేస్తే 10. 10కి 10 యాడ్ చేస్తే 20, 2, 3, 6, 9. ఇక్కడ 9015 రూపీస్ రావడం జరిగింది. అంటే 10,000లో మనకి 4 కూడా ఐటమ్స్ కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి నేమ్స్ రాయమన్నాడు కాబట్టి రాయడం జరిగింది. ఇక్కడ మనకి టోటల్గా ఈ 4 ఐటమ్స్ యాడ్ చేసినట్టయితే మనకి 9015 రూపీస్ మాత్రమే రావడం జరిగింది. కానీ మన దగ్గర ఉన్నదంతా 10,000 రూపీస్ ఉంది. కాబట్టి ఈ 4 ఐటమ్స్ కూడా మనం పర్చేజ్ చేయొచ్చు, కొనొచ్చు. ఓకే.